బాబు రేపే వచ్చేస్తాడు. నువ్వెవరికి చెప్పొద్దే. ఇలాగ తేకుంటూ వెళ్తే ఇంటికి చేరడానికి 1 వీక్ పడుతుంది. ఈ తాడు కొడుకు. వద్దు బాబు, టేస్ట్ బాగుండదు, నోరు కూడా నొప్పిగా ఉంది. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? చెప్తా. వేరే నోరు. కేరళ తాడు రుచి చూడు. ఎంగిల్ చేయవాకు, ఎక్కువ లాగదు. చాలు. నా బ్యాగ్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటా. అయ్యో అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, నువ్వు వచ్చేవయ్యా. పోనీ. అయ్యో వీళ్ళు వచ్చేసారే. ఐఎమ్ సారీ. పర్వాలేదు, కూర్చో కూర్చో. దెబ్బ తినేవే మర్చిపోయివా? ఇంజిన్ ఆఫ్ చేయరా. బైక్లో ఎస్కేపా? Hey, 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 hey. Hey, 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 hey.
రావట్లేదా? మంచిది, నడుచుకొని పోతాం. అమ్మా. హై 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 ఎవరు లేరేంటి? పది పద. ఆహా, దొరక్కాడు. అయ్యయ్యో. మధ్యలో నీ కావట్లే ఎట్రా? హై 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 హై. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తాడు? తిన్నగా పైకే. ఐడియా ఇస్తావు వాడికి? నిజంగానే పైకి వెళ్తున్నాడు. ఎక్స్ప్రెస్ కేమో లేడీ డ్రైవర్ నాను సెక్సీ గున్నా లుక్సే పవర్ నా అందం చెయ్యేవి ఎంతుంది నాలో ఆగని వేగం సయ్యంతుంది ఇప్పుడెలా? ఇక్కడే వెయిట్ చేస్తామా? వెయిటా? మనవా? రేయ్, ఏయ్, మళ్ళీ ఈ పిచ్చి పండుగ ఎందుకు తీసుకొచ్చావురా? మమ్మల్ని కొరికి చంపడానికా? ఆమందంబి, మీ గుర్రాన్ని మోసుకెళ్ళు. పోయా. బాజీ గారు వెళ్ళు వెళ్ళు. బాసు ఫోన్ ఫోన్. డాడీ వస్తోంది. రేయ్, పోలీస్ కమిషనర్ రా. ఏంటని అడుగు. మాట్లాడు. పిల్లుడు ఇక్కడ లేదు, అన్నారం కూడా వెళ్ళలేదు, అన్నారమే బాసు అని చెప్పు. నీకు పిచ్చెక్కిందా? చిన్న తిరుపతి బాసు. సారీ మిస్టర్ ఏ. ఛీ, నోరు మూయ్. హలో, చిన్న తిరుపతి, భయపడకు, నేనేసి మాట్లాడుతున్నాను. పోలీసులకి నా పేరు తెలిసిపోయింది. హలో హలో హలో. తిరుపతి తిరుపతి, పెట్టేయద్దు. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. నేను పోలీసు వాడిగా మాట్లాడలేదు. హలో హలో, అమ్మయ్యా, కట్ చేసావని భయపడ్డాను. వింటున్నావా? శెట్టి గారు ఇచ్చినట్లు నేను డబ్బిచ్చేస్తాను. స్మూత్ గా డీల్ ఫినిష్ చేసుకుందాం. బాబు ఇక్కడ డబ్బిస్తా కుర్రాడు ఎక్కడ అని అడుగుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ಅದು పిల్లవాడు బోర్ కొడుతుంది అన్నాడు. అన్నారం ఉన్నారు కదా మన బాసు, అవరోడ బైక్ రౌండ్ పేరుకారు. డీల్ ఏనా సార్? శెట్టి గారు, ఎవడో కొత్తవాడు రఫ్గా మాట్లాడుతున్నాడు. వాడు అస్టంటా? మాట్లాడండి. హలో, మీరెవరు? గొంతు కొత్తగా ఉంది. నేను గ్రూప్కి ఫైనాన్షియల్ అడ్వైజర్. పిల్లవాడికి ఇన్సూర్ చేశారా? హే, ఊరికే టెన్షన్ పెట్టుకుని అసలు టెన్షన్లో. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. శెట్టి గారి డీల్ని ఫినిష్ చేసినట్టు స్మూత్గా ఫినిష్ చేసుకుందాం. నేను ₹1 చెత్తకుండీలో వేస్తాను. శెట్టి గారి కొడుకుని వెంటనే ఇంటికి పంపించినట్లు నా కొడుకుని పంపించండి. ఏమంటావు? హలో సార్, 1 కోటి వెయిట్ చేయండి సార్. ఐ మీన్ 1 మినిట్ వెయిట్ చేయండి సార్. మన గ్రూప్ తో డిస్కస్ చేసి బోర్డ్ మీటింగ్ లో పాస్ రెసల్యూషన్స్ మినిట్స్ అని 1 మినిట్ లో చెప్తాను సార్. 1 మినిట్ సార్. పెద్ద గ్యాంగ్ లా ఉంది. ఆర్గనైజ్డ్ గా కార్పొరేట్ లెవెల్లో ఉన్నారు. కోట శెట్టి గారు ఇచ్చేసాడా? వద్దు బాస్, ₹1 చాలా ఎక్కువ, రిస్క్ అవుతుంది. కొంచెం తగ్గుదాం. రేయ్, నోరు మీరా ముద్దు. అంటే ఆహా, చెవిటోడు ₹1 కొట్టుకెళ్ళిపోయాడు, మనం మోసపోయాం. అయ్యో, నేనేం చెప్పను. ఏదో చెప్పా. ఇదేనయ్యా சார், அது 110 பெட்டர்னு ஃபீல் பண்றாங்க. ஆமா, 110. ఇదేంటండి అన్యాయం? నాకు మాత్రం 10 ఎక్స్ట్రా ఏంటి? శెట్టి గారు పక్కనే ఉన్నారు, కోటి ఇచ్చానంటున్నారు. మీరు మాట్లాడేది చూస్తుంటే నీங்க తమిళా? சுத்த தமிழ். நீங்க? అయ్యో, నాను తమిళ్ దాంగ. కన్నడ వాళ్ళం అన్నారు. నంబాళుங்களுకే రేట్ ఎత్తరింగలే. చూడండి, ఐఎమ్ ఫ్యామిలీ మ్యాన్. కూతురు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ ఎనీ బ్యాడ్ పబ్లిసిటీ.
செட்டியாருக்கு ஒரு ரேட்டு எனக்கு ஒரு ரேட்டு நியாயமா అండి ஐயோ அப்படி நினைச்சிட்டீங்களா? அதெல்லாம் ஒண்ணும் இல்ல சார். இதுல ப்ராப்ளம் என்னன்னா உங்க பையனுக்கு வெயிட் ஜாஸ்தி சார். அதனால ఎక్స్ట్రావా 10% సర్వీస్ ట్యాక్స్ சேர்த்து అడిచి சொல்லிட்டேன். ఏయ్, తెలుగులో మాట్లాడరా. సార్ మన గ్రూపు తెలుగులో మాట్లాడితే బెటర్ చెప్తారు. ప్లీజ్ టాక్ టు అవర్ సిఇఓ. ఎస్ 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 నేనా? బాగు డబ్బు ఎప్పుడు ఇస్తారు? ఓ ఎనీ టైం. కానీ నేను వేరే టెలిఫోన్ నంబర్ ఇస్తాను. పెళ్ళిళ్ళు కదా ఇక్కడికొద్దు. అహల్యని అబ్బాయి వాళ్ళ అమ్మ నంబర్ ఇస్తాను, ఆవిడతో మాట్లాడండి. అర్థమైంది. మీ చిన్నిల్లా? ఏ లెసన్, నువ్వు కిడ్నాపర్వి. నీ పనేదో నువ్వు చూసుకో. ఊరికే ప్రెస్ వాళ్ళలాగా నా పర్సనల్ లైఫ్ గురించి అడగద్దు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఓకే 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 సారీ. ఆ పిల్లాడికి తండ్రి కాకపోతే ఈ బేరం ఎందుకు ఒప్పుకున్నట్టు? ఏ నీకు అనవసరం చెప్పాను కదా. అహల్య నంబర్ ఇస్తాను, శెట్టిగారితో డబ్బు పంపిస్తాను. శెట్టి గారా? ఆయన ఎందుకు? ముందే అనుభవం ఉన్నవాడు, ఆల్రెడీ నీ కస్టమరు. అది కాక అహల్య శెట్టి గారికి సార్ వైఫ్ అనొచ్చు సార్. అమ్మా ఎలా అవుతుంది సార్? ఇలా ఇద్దరికి ఒకే అమ్మ, సోదర సోదరి మనులు. ఏ అన్నైతే ఏంటి, తమ్ముడైతే ఏంటి, బ్రదర్ అంతే. సరే అహల్య నంబర్ రాసుకో. రైట్, రాసుకోండి రాసుకోండి. సార్ సార్ ఉండండి సార్, ఉండండి సార్. ఇదిగో బస్. ఏమిస్తారు చూడు. సార్ చెప్పండి సార్. 2492 24993. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. సార్ సార్ మరి దడ్డు వాళ్ళ మావయ్య డబ్బు ఎప్పుడు తెస్తాడు? అయ్యయ్యో ఏ మామయ్య? ఓ ఓ అవునవునవును, అహల్య అన్నయ్య డడ్డుకి మామయ్య కదా. రైట్ రైట్, యువర్ రైట్. రేపిచ్చి పంపిస్తాను. సాయంకాలం అయింది, నైట్ డబ్బు చేతులు మారడం ఎందుకని చూస్తున్నాను. లిసన్, మేక్ మీ హ్యాపీ. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పినట్టు 1-10 ఒప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అమ్మయ్యా, డీల్ సక్రమంగా ఫినిష్ అయిందే. ఇప్పుడు అబ్బాయిని ఎక్కడి నుంచి తేవాలి? అన్నారం కోసం ఎక్కడ దొరకతాడు వెతకాలి? కడప. చూసావా, నేను వచ్చిన టైము రేట్ ఎక్కువ అయింది. ఇప్పుడు అగల్య బ్రదరు ఏసీపీకి బావ అవుతాడు, డడ్డుకి Correct. బావ. బావా బావా ఆ? ఏ బావా? అన్నారం ఇంకెక్కడికి వెళతాడు? రాజు దగ్గరికే వెళతాడు. అహల్య బాబు ఎక్కడున్నాడో కనిపెట్టేశాను. రేపు సాయంత్రంలోకి ఇంటికి వచ్చేస్తాడు.